ప్రీతి ఉష గంగతో అంటారు, మీకు అవసరం ఏంటి మమ్మల్ని కిడ్నాప్ చేసింది, మీకు అక్కా చెల్లెలు లేరా అని అడుగుతుంటే, నాకు 4 చెల్లెలు ఉన్నారమ్మా, నాలాగే మీరు కూడా 2 చెల్లెలు, అప్పుడు 6 చెల్లెలు, వాళ్ళకేం జరిగితే బాధపడతానో నేను కూడా అలాగే బాధపడతాను అని గంగ వాళ్ళతో అంటూ ఉంటాడు. అంటూ ఉండేసరికి నాకు బాధపడతారు, అందుకే మీరు ఈ ఫ్రూట్ జ్యూస్ తాగండి అని చెప్పి గంగా ప్రీతి ఉషాలను బ్రతిమలాడుతూ ఉంటే అదంతా కూడా శివపార్వతి వీడియో కాల్లో సీతకి చూపిస్తూ ఉంటుంది. ఇక శివపార్వతి పక్కకు వచ్చి వాళ్ళని కాస్త భయపెట్టి బావా అంటే, బ్రతిమలాడుతున్నారు చూస్తున్నావు కదా సీత అని చెప్పి శివపార్వతి అంటుంటే, మా అన్నయ్య ప్రేమించిన అంతే ఉంటుంది, ప్రాణం ఇచ్చినా అంతే ఉంటుంది అని సీత చెప్తుంది. అంటే క్రెడిట్ అంతా మా బావకేనా సీత, నాకు లేదా అని శివపార్వతి అడగడంతో, శివ నేను అడగగానే నాకు సహాయం చేశావు, చేసినందుకు పెద్ద థ్యాంక్స్ అని సీత చెప్పగానే, ఇప్పుడు కాదు ఆ థ్యాంక్స్, చెప్పాల్సింది పని పూర్తి అయ్యాక శివపార్వతి చెప్తూ ఉంటుంది అని, నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోను అని సీత అంటే, ఆ రోజుల్లో నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేసేదాన్ని మర్చిపోయావా అని శివపార్వతి అంటూ ఉంటుంది. నువ్వు శివవి అనిపించుకున్నావే అని సీత ఆనందంతో, నేను శివుని అయితే నువ్వు శివంగివే అని శివపార్వతి సీతను అంటూ ఉంటుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను అని శివపార్వతి ఫోన్ కట్ చేస్తుంది. అత్త మీకు ఇప్పుడు కనిపిస్తుంది సినిమా అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది. మరోవైపు మహాలక్ష్మి, జనార్దన్, గిరి, అర్చన అందరూ కిడ్నాపర్స్ ఇంకా ఫోన్ చేయలేదు మహా, నువ్వే ఫోన్ చేయి అని జనార్దన్ అంటూ ఉంటే, అప్పుడు మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతుంది. కిడ్నాపర్స్ అని చెప్పడంతో మహాలక్ష్మి అంటే, ఎత్తి మాట్లాడండి వదిన అని, వాళ్ళు బంగారం అడిగినా ఏమడిగినా ఇద్దాము అని అంటాడు. మన పిల్లల్ని వదిలేయమని చెప్పు అని అంటాడు. మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అని చెప్పి అంటూ ఉంటుంది. మేము కిడ్నాపర్స్మి అని చెప్పి శివపార్వతి అంటుంది. ఏం కావాలి మీకు అని మహాలక్ష్మి అడుగుతా, బంగారం కావాలా, నగలు కావాలా, డబ్బులు కావాలా అని జనార్దన్ కూడా అడుగుతూ ఉంటాడు. మాకు అవేం అవసరం లేదు, 60 కేజీల అమ్మాయి, 70 కేజీల అబ్బాయి కావాలి అని గంగా చెప్పడంతో, 60 కేజీల అమ్మాయి, 70 ఆడమనిషి, 70 కేజీల మగ మనిషి అంటే నేను మా ఆయన గిరి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరి ఎవరు కావాలి మీకు, మీరు కాదు అంటారు. ఎవరు కావాలంటే రేవతి కిరణ్లు కావాలి, వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి గంటలో వెళ్ళాలి, వాళ్ళ పెళ్ళి జరగాలి అని గంగ చెప్తా ఉంటాడు. మీకు రేవతి వాళ్ళకి ఏం సంబంధం, మీకు రేవతి వాళ్ళకి అని మహాలక్ష్మి అడుగుతుంది. అదంతా మీకు అనవసరం, మేము చెప్పిన టైం కల్లా రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు ఉండకపోతే మీ అమ్మాయిలు ఎగ్జామ్ రాయడం జరగదు, వాళ్ళు రాయకపోతే వాళ్ళు చదివిందంతా వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ మర్చిపోలేక ఉంటారు అని శివపార్వతి చెప్తూ ఉంటుంది. పిన్ని కష్టపడి చదివే ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది పిన్ని, ప్లీజ్ పిన్ని వాళ్ళు చెప్పినట్టు చేయండి అని ప్రీతి ఉష అంటూ ఉంటే, ప్రీతి ఉష మీరు కంగారు పడకండి, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు అని మహాలక్ష్మి అంటుంది. వాళ్ళు ఏం చేయకపోయినా మాకు ఇయర్ వేస్ట్ అవుతుంది కదా పిన్ని, మళ్ళీ చదివిందే చదవాలంటే బోరుగా ఉంటుంది, అదే క్లాస్లో కూర్చోకుండా పక్క క్లాస్లో మేము కూర్చోవాలంటే కష్టంగా ఉంటుంది, ప్లీజ్ పిన్ని మమ్మల్ని రిలీజ్ చేయించండి అని బ్రతిమలాడుతూ ఉంటారు. అర్థమైంది కదా, వెంటనే రేవతి కిరణ్ని రిజిస్టర్ ఆఫీస్కి పంపించండి, అప్పుడే మీ పిల్లలు మీ ఇంటికి వస్తారు అని శివపార్వతి చెప్తుంది. చెప్పేసరికి మహాలక్ష్మి మీరెవరు ఇంటే మీరెవరు అని మహాలక్ష్మి శివపార్వతి అంటుంది. అంటూ ఉంటే, అప్పుడు నీ ఫ్రెండ్ ఎవరు అని మహాలక్ష్మి వాళ్ళు అడుగుతూ ఉంటే శివపార్వతి ఫోన్ కట్ చేస్తుంది. మహా పిల్లల్ని వాళ్ళు ఏమైనా చేస్తారేమో, రేవతి కిరణ్ని వదిలేయమని మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే, ఏం కాదు కంగారు పడకండి అని మహాలక్ష్మి అంటుంది. ఏం కాదేంటి, ఒకవేళ వాళ్ళు ఎగ్జామ్ రాయకపోయినా వాళ్ళకి సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని అర్చన అంటే, ఇయరే కదా వేస్ట్ అవుతుంది, నన్ను నమ్మండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అదేంటి మహా అలా మాట్లాడుతున్నావు, ప్రీతి నీ కన్న కూతురు కాదు కదా అందుకే అలా మాట్లాడుతున్నావా అని అర్చన అంటే, ప్రీతి నా కన్న కూతురు అయినా కాకపోయినా, ఉష మీ కూతురే అయినా నాకు వాళ్ళిద్దరు కూడా సమానమే, ఇద్దరు నా కూతురులే, నా కూతురు లాంటి వాళ్ళే, వాళ్ళకి ఏం కాదు, నేను వాళ్ళని ఏం కాకుండా చూసుకుంటాను అని మహాలక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది. పిల్లలు అక్కడ బాగా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు మహా, నీకెందుకు అర్థం కావట్లేదు అని అర్చన అంటూ ఉంటే, వదిన కొంప తీసి రేవతిని కిడ్నాప్ చేసినట్టు ప్రీతి ఉషాలను కూడా మీరే కిడ్నాప్ చేశారా ఏంటి అని గిరి అంటూ ఉంటాడు. అందుకే అంత ధీమాగా మాట్లాడుతున్నారా అని అంటే, రేవతి కిడ్నాప్ మనకు అవసరం
కానీ ప్రీతి ఉషాల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి అని మహాలక్ష్మి అంటుంది. ఆ విషయం వదిలేస్తే వాళ్ళు పిల్లల ఎగ్జామ్ అనేది జస్ట్ కామెడీగా చెప్తున్నారు కానీ రేవతి కిరణ్ని వదిలేయకపోతే వాళ్ళు పిల్లల ప్రాణాలు తీస్తారేమో మహా, ప్లీజ్ వాళ్ళని వదిలేయి అని జనార్దన్ కూడా అంటాడు. ప్లీజ్ జన, కనీసం ముహూర్తం అయిపోయే వరకన్నా కాస్త వెయిట్ చేయి, అదంతా కిరణ్ గాడి పనే అయి ఉంటుంది అని మహాలక్ష్మి అంటా ఉంటుంది. కిరణ్ గాడు జైల్లో ఉంటే ఇదంతా ఎలా చేస్తాడు వదిన గిరి అంటాడు. అంటే వాడు కాకపోయినా వాడు మనుషులతోనే చేయించవచ్చు కదా అని మహాలక్ష్మి అంటుంది. ఈ ఆటలు చెలగాటాలు వద్దు, పిల్లల్ని రిలీజ్ చేయించు, వెంటనే రేవతి కిరణ్ని వదిలేయి అని చెప్పి జనార్దన్ చెప్పడంతో ఒక పని చేస్తాను జన, ఇప్పుడు కిడ్నాపర్స్ నెంబర్ పోలీసులకి ఇస్తాను, ట్రేస్ చేసి అక్కడికి మన వాళ్ళ రౌడీలను పంపిస్తాను, ముందు మన పిల్లల్ని రిలీజ్ అయ్యేలా చేస్తాను అని మహాలక్ష్మి చెబుతుంది. మరోవైపు గంగా, ప్రీతి, ఉషలకి ఇలా చెప్తూ ఉంటారు. నాకు 4 చెల్లెలు, వాళ్ళకు కూడా మీలాగా చదువు అంటే చాలా ఇష్టం, వాళ్ళని నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తాను, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కూడా చూసుకుంటాను అమ్మా అని గంగా చెప్తా ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి రౌడీలు గంగా శివపార్వతులు ఉన్న ప్లేస్కి వస్తారు. శివపార్వతి రౌడీలను చూసి బావా మనకి గెస్ట్లు వచ్చినట్టున్నారు బావా అని చెప్పి అంటే మహాలక్ష్మి మేడం గారి పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా, వీళ్ళని చంపి వీళ్ళని దగ్గర నుంచి పిల్లల్ని తీసుకెళ్దాం అని రౌడీలు అనుకుంటా ఉంటారు. మా పిన్ని చాలా పవర్ఫుల్ అని చెప్పాం కదా, మా పిన్ని తన మనుషులను పంపించింది చూడండి, ఇప్పుడు మిమ్మల్ని చంపి వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తారు అని ప్రీతి ఉష చెప్తా ఉంటారు. పిల్లలు మీ పిన్ని గురించి మాకు తెలిసేమో, మా బావ గురించి సరిగ్గా తెలియదు అని శివపార్వతి చెప్తా ఉంటుంది. రండ్రా వీడిని చంపి వీడి కాళ్ళు చేతులు విరగొట్టి తల పగలగొట్టి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి మేడంకి అప్పగిద్దాం అని అంటావంటే, ఏంట్రా నన్ను చంపుతారా, 4 వచ్చారేంద్రా, ఇంకా 100 మందిని తీసుకురాలేకపోయారా అని గంగ అంటంతో, నువ్వు అంత పెద్ద మనగాడివా, తోపు వేతురువా అంటూ ఉంటాడు. అనేసరికి అని గంగ వాళ్ళు చెయ్యి ఎత్తేసరికి గంగ వాళ్ళు చెయ్యి కాలు విరగొడతారు. చెయ్యి కాలు విరగొట్టాను, తల కూడా పగలగొట్టమంటావా అని గంగ అంటూ ఉంటుంది. అప్పుడు అలా రౌడీలందరినీ గంగ కొడుతూ ఉంటుంది. ఒక రౌడీ మాత్రం శివపార్వతి గొంతుపై కత్తి పెట్టి, ఒరేయ్ నువ్వు ఈ పిల్లల్ని మర్యాద వదిలేస్తావా లేకపోతే ఈ అమ్మాయిని గొంతుకు చంపేయమంటావా అని ఆ రౌడీ అంటాడు. అప్పుడు గంగ అంటాడు, నేను కాబట్టి మామూలుగా కొట్టానురా, ఆ అమ్మాయి అయితే పోలీస్ పిచ్చి కొట్టుడు కొడుతుంది, శివ నువ్వు కానివ్వు అని గంగ అంటాడు. అనేసరికి ఇంకా శివపార్వతి ఆ రౌడీలు తుప్పుగా కొట్టి ఒక 2 కొట్టడంతో ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఏ అమ్మాయి ఇప్పటికైనా అర్థమైందా, మీ పిన్ని గ్రేట్ ఏమో మా బావ గ్రేటా అని శివపార్వతి ప్రీతి ఉషలను అడుగుతుంది. మీరేం కంగారు పడకండి అమ్మా, రౌడీలు ఇక్కడి నుంచి పారిపోయారని గంగ వాళ్ళకి ధైర్యం చెప్తా ఉంటాడు. మరోవైపు రౌడీలు మహాలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటే, మన వాళ్ళే ఫోన్ చేస్తున్నారు జన, కిడ్నాపర్స్ నుంచి కొట్టి మన పిల్లల్ని మనకి అప్పగిస్తారు అని మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తే మహాలక్ష్మి జనార్దన్తో చెప్పి లిఫ్ట్ చేస్తుంది. ఏరా పిల్లలు రిలీజ్ చేయించారా అని మహాలక్ష్మి అడిగితే, లేదు మేడం వాళ్ళే మమ్మల్ని కొట్టారు, మాకు చాలా దెబ్బలు తగిలాయి, డబ్బు పంపించండి ట్రీట్మెంట్ చేయించుకుంటాం అని రౌడీలు అంటూ ఉంటారు. అప్పుడు మహాలక్ష్మి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకనైనా ఆలోచించి మహా, పిల్లల్ని వదిలిపెట్టు, రేవతి కిరణ్ వదిలిపెట్టు, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఏమైనా చేస్తారు, నువ్వు వదిలేస్తావా లేదంటే మమ్మల్ని వదిలేయమంటావా అని అర్చన అంటుంటే, అప్పుడు సీత రిజిస్టర్ ఆఫీస్ నుంచి మహాలక్ష్మి అత్తయ్యకు ఫోన్ చేసి కిడ్నాప్ పనంతా మా నాదేనని చెప్పాలి అని అనుకుంటా ఉంటుంది. అనుకుంటా ఇంకా వెంటనే సీత మహాలక్ష్మి ఫోన్ చేసి ఉంటే, మనం టెన్షన్లో ఉంటే ఈ సీత గోల ఒకటి అంటూ మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అసలు కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా అని అంటూ ఉంటుంది. ఏంటే మేము అసలు టెన్షన్లో ఉంటే నీ గొడవ ఏంటి అని అంటే, రేవతి పిన్ని కనిపించలేదని కిరణ్ గారు అరెస్ట్ అయ్యారని నేను కదా టెన్షన్ పడాలి, మీకెందుకు టెన్షను అని సీత అంటుంటే, మా టెన్షన్ వేరే ఉందిలే నువ్వు సేపు సీత అని చెప్పి గిరి అంటాడు. ఏంటి మీ టెన్షన్, ప్రీతి ఉషాలు కిడ్నాప్ అయ్యారనా, గంటలోపు రేవతి పిన్ని రిలీజ్ చేయకపోతే వాళ్ళు ప్రీతి ఉషాలను చంపేస్తామన్నారు ఆ కిడ్నాపర్స్ అని సీత అడుగుతుంటే, ఆ విషయం నీకెలా తెలుసు అని జనార్దన్ అంటాడు. ఎలా అంటే ప్రీతి ఉషాలు కిడ్నాప్ చేయించింది నేనే అంటుంది సీత. నువ్వు నీకెలా తెలుసు అంటే నేనే చేయించాను అని అంటుంది కదా, ఇంకా నువ్వు చేయించడం ఏంటి సీత అని మహాలక్ష్మి అంటుంటే, రేవతి పిన్నిని కిడ్నాప్ చేయించలేదా అత్తయ్య అని చెప్పి సీత అంటుంది. సీత నువ్వు తప్పు చేస్తున్నావు, నాతో అనవసరంగా పెట్టుకుంటున్నావు అని మహాలక్ష్మి అంటుంటే,
నేను తప్పు చేస్తున్నానా అత్తయ్య? రేవతి పిన్ని, కిరణ్ గారిని మిమ్మల్ని ఎంతలా రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళ పెళ్ళి మీ చేతుల మీదుగా జరగాలని. కానీ వాళ్ళ పెళ్ళి జరిపించకూడదని ఈ కిడ్నాప్ డ్రామా అంతా మీరు ఆడుతున్నారు. మీరు చేసిన తప్పు నన్ను తప్పు అంటారేంటి? మీరే నాకు దారి చూపించారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు మీ రేవతి పిన్నిని కిడ్నాప్ చేశారు కాబట్టి నేను ప్రీతి ఉషాని కిడ్నాప్ చేయించాను. రేవతి పిన్ని, కిరణ్ గారు గంటలోపు బయటికి రావాలి. రాకపోతే రెండో గంటలో ప్రీతి ఉషాని చంపేయమని రౌడీలకి చెప్పాను. మీ పిల్లలు మీకు కావాలంటే రేవతి పిన్నిని, కిరణ్ గారిని రిజిస్టర్ ఆఫీస్కి గంటలోపు పంపించండి. తీసుకురండి అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది. ఇదంతా సీత నువ్వు మామూలు దానివి కాదే, నాతోనే ఆడుకుంటావా అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ప్లీజ్ మహా, ఆ సీత అన్నంత పని చేస్తుంది. ప్రీతి ఉషాల ప్రాణాలు పోతాయి. ప్లీజ్ రేవతిని వదిలే అని గిరి, అర్చన ఏడుస్తూ ఉంటారు. ఇక సీత వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగ్గా రామ్ అదంతా ఉంటాడు. సీత వైపు కోపంగా చూస్తూ ఉంటే, నువ్వెప్పుడు వచ్చావు మామ అని చెప్పి సీత అడుగుతుంటే, నువ్వు పిన్ని వాళ్ళని బెదిరిస్తున్నప్పుడే వచ్చానని రామ్ అంటాడు. ఒక పోలీస్ అయిన కూతురు అయ్యుండి క్రిమినల్ లాగా ఆలోచిస్తున్నావా? నా చెల్లెలనే కిడ్నాప్ చేస్తావా? నువ్వు ఏదో చేస్తావు అనుకున్నాను కానీ ఇలా చేస్తావు అనుకోలేదని చేయెత్తుతాడు. ఆగు మామ, నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు, మీ పిన్నిని, మీ నాన్నని. మీ నాన్నని కొడతావో, బాబాయిని కొడతావో, మీ పిన్నిని కొడతావో ఆలోచించుకో అని చెప్పడంతో వాళ్ళని ఎందుకు కొట్టాలని రామ్ అంటాడు. ఎందుకంటే రేవతి పిన్నిని కిడ్నాప్ చేసింది మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు కాబట్టి అని సీత చెప్పడంతో రామ్ షాక్ అవుతాడు. మరి ఆ అప్కమింగ్ రామ్ షాక్ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ తెలుసుకున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.